కోరమీసాల స్వామి కొమరవెల్లి మల్లన్న, కోరిన కోరికలు తీర్చే బండారి మల్లన్న, మమ్మల్ని సల్లంగా చూడన్నా అంటూ సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో కొలువైన మల్లికార్జున స్వామిని వేడుకుంటారు భక్తులు. స్వామి చెంతకు చేరి కోటక్క మొక్కులు చెల్లించుకుంటారు. బండారి మల్లన్నగా ప్రసిద్ధిగాంచిన స్వామివారికి ప్రతి ఆదివారం బుధవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండుగలు ఉత్సవాల సమయాల్లో ఈ పుణ్యక్షేత్రానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. అయితే స్వామివారి దర్శనార్థం వచ్చిన వారికి రవాణా కష్టాలు ఎదురయ్యేవి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కొమరవెల్లి రావాల్సిన పరిస్థితి. అందులోనూ 2-3 బస్సులు మారాలి. రవాణా ఖర్చులు ఎక్కువ. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోరిక మేరకు కేంద్రం కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి రైల్వే స్టేషన్ మంజూరు చేసింది. తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసి జూలై 26న రైల్వే స్టేషన్ ప్రారంభించింది. దీంతో కొమరవెల్లికి వచ్చే భక్తులకు రవాణా కష్టాలు తీరనున్నాయి. మరి ఈ రవాణా సదుపాయం ఆలయ అభివృద్ధికి ఎలా దోహదపడనుంది ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి ఆలయం ఒకటి. మల్లికార్జునుడు, గొల్లకేతమ్మ, మేడాలమ్మ సమేతుడై కొలువుండే ఈ క్షేత్రానికి నిత్యం వందలాదిగా వస్తుంటారు. పండుగలు, సెలవుల్లో వేలాదిగా తరలివస్తారు. శివరాత్రి సమయంలో అయితే ఇసకేస్తే రాలనంత జనముంటారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తులు బండారి మల్లన్న చెంతకు చేరి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విచ్చేస్తారు. అయితే వీరంతా ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య రవాణా సదుపాయం. ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుండేది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగేవి. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్న క్షేత్రానికి 2024లో రైల్వే స్టేషన్ను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ స్టేషన్ను 2026 జూలై 26న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో కొమురవెల్లి క్షేత్రానికొచ్చే భక్తులకు రవాణా కష్టాలు తీరాయి. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2024 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. సుమారు 6 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. కేవలం 30 నెలల వ్యవధిలోనే ఈ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి జులైలో ప్రారంభించారు. మనోహరాబాద్, సిద్దిపేట మధ్య కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అనే పేరుతో ఇది ఉంటుంది. ఇతర రైల్వే స్టేషన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. స్టేషన్కు చేరుకోవడానికి రోడ్డు, పార్కింగ్, తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు గది నిర్మించారు. అలాగే దేవతలు, వృక్ష, జంతుజాలాన్ని వర్ణించే చిత్రాలు రైల్వే స్టేషన్లో ఉన్నాయి. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో సరిగ్గా 2 సంవత్సరాల లోపల మళ్ళీ దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ ను అంకితం చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ చాలా ఉపయోగపడుతుంది. సికింద్రాబాద్, సిద్దిపేటకు కొమురవెల్లి మీదుగా ప్రతిరోజు 4 డెము రైలు సర్వీసులు నడుస్తాయి. రైళ్లకు ఈ స్టేషన్లో హాల్ట్ సౌకర్యం కల్పించారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే 77654 డెము రైలు బుధవారం మినహా ప్రతిరోజు మధ్యాహ్నం 2:38 కొమురవెల్లి స్టేషన్లో ఆగుతుంది. అలాగే 77656 డెము రైలు గురువారం మినహా ప్రతిరోజు ఉదయం 6:45 కొమురవెల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే 77653 డెము రైలు బుధవారం మినహా ప్రతిరోజు మధ్యాహ్నం 12:44 77655 డెము రైలు ప్రతిరోజు రాత్రి 8:04 కొమురవెల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి వెళ్లేందుకు టికెట్ ధర 25 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. సిద్దిపేట నుంచి కొమురవెల్లి చేరుకోవడానికి టికెట్ ధర కేవలం 5 రూపాయలు మాత్రమే.
కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి రైల్వే స్టేషన్ మంజూరు కావడంతో భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఎందుకంటే మల్లన్న భక్తులు కొమురవెల్లి చేరుకునేందుకు ప్రస్తుతం బస్సులు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సిద్దిపేట, కరీంనగర్ బస్సుల్లో వచ్చి రాజీవ్ రహదారి వద్ద ఉన్న కమాన్ వద్ద దిగేవారు. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవడానికి ఆటోల కోసం ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. సిద్దిపేట నుంచి వచ్చేవారు కూడా దుద్దెడ వద్ద దిగి ఆలయానికి చేరుకునేవారు. రైల్వే స్టేషన్ రాకతో భక్తులకు రవాణా ఇబ్బందులు తప్పనున్నాయి. కొమురవెల్లి ఆలయం రైల్వే స్టేషన్ కి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం స్టేషన్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. త్వరలోనే బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్ ఏర్పాటుతో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు మాత్రమే కాదు, సమీప గ్రామాల ప్రజలకు కూడా ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు రైలు సౌకర్యంతో మేలు జరగనుంది. నిత్యం కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించే రైతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. ఆలయ పరిసరాల్లో దుకాణాలు నిర్వహించేవారు ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్కు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. వారికి కూడా ఇప్పుడు ప్రయోజనం కలగనుంది. ఇక్కడికి మల్లికార్జున స్వామివారి సన్నిధికి మన రాష్ట్రంలో కదా ఇతర రాష్ట్రాలు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఆల్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి దేవాలయానికి వచ్చిన నాయకులందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు తక్కువ వ్యయంతోనే స్వామివారి దర్శనానికి కేవలం 25 రూపాయల టికెట్తోని సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చే విధంగా సౌకర్యం కలిగింది. భక్తులందరికీ సౌకర్యంగా మరియు చుట్టుముట్టు ఉన్న విలేజ్లో ఉన్న అందరి వ్యాపారం అభివృద్ధి అవుతుంది. భక్తులు గణనీయంగా పెరుగుతారు. దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది. బుధవారం, ఆదివారం ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు 10 నుంచి 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మిగిలిన రోజుల్లో సుమారు 2,000 వరకు వస్తారు. ఏటా 50 నుంచి 70 లక్షల మంది భక్తులు బండారి మల్లన్న దర్శనార్థం వస్తారని అంచనా. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి భక్తులు అధికంగా వస్తారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 3 నెలల్లోనే ఇప్పుడు చెప్పుకున్న భక్తుల సంఖ్యలో సగం మంది కొమురవెల్లికొస్తారు. ఆ సమయంలోనే పెద్ద పట్నాలు వేస్తారు. మల్లన్న జాతరలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం ఇది. పట్నాలతో, గజ్జెల లాగులతో స్వామివారిని దర్శించుకుంటారు. నగదుతో పాటు బంగారం, వెండి కానుకలుగా సమర్పిస్తారు. రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. కానీ రైళ్ల సమయాలు భక్తులకు కొంత ఇబ్బందిగా మారాయి. ఎందుకంటే తెల్లవారుజామున ప్రారంభమయ్యే స్వామివారి దర్శనాలు మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతాయి. మళ్లీ సాయంత్రం దర్శనాలుంటాయి. ఇందుకు రైళ్లు వచ్చే సమయాలు అనుకూలంగా లేవు. కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఉదయాన్నే రైలు ప్రారంభించి కరీంనగర్ వరకు నడపాలని భక్తులు కోరుతున్నారు. దీన్ని ఎలక్ట్రికల్ లైన్ గా మార్చి మరిన్ని సర్వీసులు, ప్లాట్ఫారాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం ఒక రైలుకు, గురువారం ఒక రైలుకు అధికారులు సెలవుగా ప్రకటించారు. అయితే బుధవారం ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెలవు రోజుని వేరు వారానికి మార్చాలని కోరుతున్నారు. రైలు సదుపాయంతో కొంతమేర రవాణా ఇబ్బందులు తప్పనున్నాయి. కానీ సౌకర్యాల సమస్యలు మాత్రం కొమురవెల్లి క్షేత్రాన్ని వెంటాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రి బస చేయడం కష్టంగా మారింది. అందుకోసం ప్రభుత్వం కాటేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే విడిది కోసం నిర్మిస్తున్న 50 గదుల ధర్మశాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. తుది మెరుగుల పేరుతో ఏడాదిగా జాప్యం చేస్తున్నారు. జాతర సమయంలో రోజుకు 40,000 నుంచి 70,000 మంది భక్తులు ఆలయానికొస్తారు. వారందరూ బస చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కాటేజీలు కాదు కదా, కనీసం రేకుల షెడ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక రోడ్డు పక్కనే స్వామికి బోనం చేసి నైవేద్యం సమర్పిస్తోన్న పరిస్థితి ఉంది. ధర్మశాల నిర్మాణానికి మొదట 6.80 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు చేశారు. 2018లో 6.40 కోట్లకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. గుట్టపై నిర్మిస్తే నిర్మాణ వ్యయం పెరిగి నిధులు సరిపోవని ఇంజనీర్లు చెప్పడంతో దేవాలయం నుంచి మరిన్ని నిధులు తీసుకునేందుకు కమిషనర్ అనుమతి తీసుకున్నారు. 6.40 కోట్లకు అదనంగా మరో 6 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ధర్మశాల నిర్మాణానికి ఆన్లైన్ టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు
మొదటి నుంచి పనులు నెమ్మదిగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 13 కోట్ల నిధులతో నిర్మించే 50 గదుల ధర్మశాల పూర్తయితే వచ్చే భక్తులకు వసతి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ధర్మశాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో 2 పెద్ద హాళ్లు, మొదటి అంతస్తులో 50 గదులను నిర్మిస్తున్నారు. గదులు దొరకని భక్తులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే హాల్లో విడిది చేయొచ్చు. భక్తులు తక్కువగా ఉంటే ఇక్కడే పట్నాలు వేసుకోవచ్చు. బోనాల నైవేద్యం సమర్పించవచ్చు. అలాగే వసతి గృహం ముందు భాగంలో గుట్టపై వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే మల్లన్న స్వామి పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందనుంది. ఆ దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.